మంచోడుగా దాడు మాయదారోడు పంచన్న పాప కారి తమ్మి ఆడు కుంచన్న కులద్రోహిరా తమ్మివాడు పొద్దు మాపు కయ్యాలు లేకుంటే తిన్న తిండి ఆనికెన్నడరగదు నీ తల్లి నిన్నో బాధలు పెట్టిండు విషము గలిపి ఎన్నో పానాలే తీసిండు నువ్వు బుట్టంగానే నిన్ను జంపానికి పన్నాగాలెన్నో వాడు 12 ఆని పట్నమాని మీద మన్ను బొయ్య ఆని బిడ్డ నీకెందుకు తమ్మి లోకమేమి గుడ్డు పోలేదు తమ్మి. సరే గాని అక్క, నువ్వు చెప్పింది నిజమే గాని ఎంతైనా మన మీనమమ్మ కదక్క. సరే తమ్మి, ఎంత చెప్పినా నీ మంకు నీదే నాయే. నీ ఇష్టం వచ్చిందని చేసుకో, నేనే తానింటికి రాను. ఇన్నాళ్ళు నిన్ను పెంచి పెద్ద చేసినందుకు నా హస్తకంకణాలు ఇచ్చి పెళ్లి బొట్టు పెట్టి ఒళ్ళె ఒడువాలు పోసి నెత్తి లక్షింతలేసి సాగనంపుతా. తమ్ముని శక్తి గ్రహించిన మాంకాళి పెళ్లి బొట్టు పెట్టి కత్తి చేతికిచ్చి దీవించి పంపింది. బీరప్ప గుర్రాన్నెక్కి వేగంగా కొండలు గుట్టలు దాటుకుంటూ పోతుంటే గంగమ్మ అడ్డమొచ్చింది. ముందుకు పోనీకి తొవ్వలేక బీరప్ప గుర్రము దిగి గంగపై కన్నెర్ర చేస్తుండు. ఆ వీరుడు బీరప్ప. అమ్మా గంగమ్మ నన్నెవరనుకుంటివి నువ్వు? శివ పార్వతుల చెమట సుక్కల్లోంచి పుట్టినోన్ని, అస్త్రశాస్త్రములు వట్టి దక్షిణి తల నరికినోన్ని, అక్క మంకాలి తాన పెరిగి పెద్దగైనోన్ని. పెళ్లి కొడుకునై పోతుంటే గంగమ్మ నాకు అడ్డమొచ్చి ఆపుతవేందే ఓయమ్మ నన్ను నానెత్తురుతోని నీకు అభిషేకాన్ని చేస్తాను, నా సంగతి నీకు తెలియదు గంగా. ఓరి బీరప్ప ఎందుకింత మొండితనము నీకు? ఓ బీరా మొండితనము నీకు అన్ని తెలిసిన అక్క మంకాలి బుద్ధి ఏమైపాయే? ఓ బీరా బుద్ధి ఏమైపాయే? చేసుకోను వేరే పిల్లే లేదా నాగుల కొండకు నువ్వకు నా మాట నువ్వైతే మరువకు. నీతులు చెప్పి గోతులు దీసే నీచుడేరా బీరా, నీ మామ నీచుడేరా బీరా. నమ్మించి మోసం చెయ్యడంలో ఆరిదేరినోడు నీ మామ ఆరిదేరినోడు. నీ తల్లినేవాడు సంపబోయిండు, నిన్ను వదిలిపెట్టడు దొరికితే నిన్ను వదిలిపెట్టడు. నీ తల్లినేవాడు సంపబోయిండు, నిన్ను వదిలిపెట్టడు దొరికితే నిన్ను వదిలిపెట్టడు. ఎందుకమ్మా నా మామ పేరింటేనే అందరూ గజ్జున వణికిపోతున్నారు. ఇంత పిరికి బతుకు బతుకుతారెందుకు? మామ జుట్టు బట్టి ఆడించే అల్లుణ్ణి బీరయ్యను నేను భయపడను, ఎవ్వనికి గెలిచి వస్తను గాని ఓడిపోనెప్పటికీ. సరే, ఇది ఇట్లా ఉండని అమ్మా. నా మీనమామ గురించి వానికి బిడ్డలెందరు కొడుకులెందరు? తెలిసినోళ్ళు మన చుట్టాలల్లా ఎవరున్నారంటావమ్మా? ఉన్నారు కొడుక, ఎరుకల తల్లి మావురాలెల్లమ్మకు బాగా తెలుసు. ఎల్లకకు తెలుసా? ఇప్పుడు అక్క ఎక్కడుంటది? మట్టు మంగళారం పుట్టు బుధారం నీ బావ జమదగ్నికి పూజలు చేయడానికి ఇయాల గంగతనానికి ఈడికే వస్తది. అక్కను పట్టుకో, అన్నీ చెప్తది గాని పెళ్లి కొడుకు వైతున్నావు మరి చిన్నమ్మకేం లేదా? ఎందుకు లేదు చిన్నమ్మ? రేపు కలియుగము పుట్టనుంది పెరగనుంది. నా భక్తులు ఒగ్గోళ్ళు బీర్లోళ్ళు నా పండుగ చేస్తారు. నేను పోయి పిల్లని తీసుకొని 1,00,000 మంది కాడికొస్తా. శుక్రవారము సూరపెళ్లి కొడుకునైతా, శనివారము గంగ స్నానానికొస్తా, ఆదివారము బోనాలు చేస్తారు, సోమవారం నాడు లగ్నం చేస్తారు, మంగళవారం నాడు ఎల్లకకు పూజలు చేస్తారు, బుధవారం నాడు నాగవెల్లి చేస్తారు. లక్కాకు నల్ల పూసలు చక్కని కుడుక సనని వస్త్రం పెట్టి నీకు మేకపోతును బలిస్తారు. సొప్పబెల్ల తెప్పదెచ్చి నీ పొట్టలు వదిలిపెడతారు. ముందు నీకు పండుగ చేసి తరువాత నాకు లగ్గం చేస్తారు. నా భక్తులు నీ గంగా స్నానానికి వస్తారు. అప్పుడు నా భక్తులను ఎలాంటి హాని లేకుండా కాపాడాలి గంగమ్మ.
అనంగనే గంగా ఆనందంతో దారి ఎంగనే వీరప్ప గంగను దాటి పరపు బండ మీద ఎల్లమ్మ కోసం ఎదురు చూస్తూ కూసుంటాడు. కొద్దిసేపటికి ఎరకల సానివేశంలో ఎల్లమ్మ గంగకొచ్చి తానము చేసి పైకి రాంగానే ఎదురుగా పోయి నిలబడ్డాడు ఆ తమ్ముడు బీరప్ప. ఏమిరా తమ్మి బీరప్ప, అక్క మాంకాలి బాగుందా? పెళ్లి బొట్టు పెట్టుకొని ఎక్కడికి పోతున్నావు? ఎల్లక్కకు శరణు శరణు. అక్క, నలభూపతి బిడ్డను పెళ్లి చేసుకోనికి నాగలకొండ పట్నం పోతున్నా. పిచ్చి పట్టిందా నీకు ఓరి తమ్మి బీరప్ప, ఒంటిపై సోయుండే మాట్లాడుతున్నావా? నీకు లేకున్న నీ అక్క మాంకాలి కన్నా ఇంతనన్న బుద్ధి కూడా లేకుండా పోయిందా? నాగుపాములాంటి వాడు నలభూపతైతే ఒళ్ళంతా విషముతోని నిండి ఉన్నడు. మరుగుమందు పెడుతడు వాడు ఓరోరి బీర, నీ చూడాడు తెలువది నీకు ఓరోరి బీరా. ఆడు పామైతే నేను ముంగి సరే ఓయక్క, ఆడు చిత్తులేస్తే నేను చిత్తు చిత్తు చేస్తాను. పట్టు పట్టిందంటే నేను ఇడిసి పెట్టను, అన్నీ గెలిసేదాకా నేను నిద్దురబోను. అక్క సిన్ని ఎంత చెప్పినా ఇనకుంట నేను ఇంటిలోంచి బయలెల్లి తినే ఓ ఎల్లక్క. నీతోని కాదని అంటూ నువ్వు చెప్పితివో, నాతో పని చూసుకుంటనే ఓ ఎల్లక్క. సరే తమ్మి, ఎట్లా ఏదుంటే అట్లయితది. నీ ముచ్చటెందుకు కాదంట? నువ్వు పోయి కాంచాల మరి కాడుండు, నేను నాగులకొండకు పోయి నీ 7 మర్దన్లకు ఎరకజెప్పి నీ తాత తోడిచ్చిన కలికి షిందోలి గుండం కాడికి తీసుకొస్తా. నీకు నచ్చిన దాన్ని చూసి లగ్గం చేసుకో. అది సరేగాని పిల్ల బాగా లేకుంటే నీ అక్క మాంకాలి వంకలు పెడుతుంది కదరా. మరి పిల్లేట్లుండాలని నువ్వే చెప్పరాదక్క? వినవయ్య తమ్ముడా, నాయి తమ్ముడా, సిన్ని తమ్ముడా, పిల్ల పొట్టిగున్నా గాని పొంకముండాలే, పొంకముండాలే. తమ్మి నల్లగున్నా గాని ముద్దుగుండాలే, ముద్దుగుండాలే. ఈడుకు 20 ఏళ్ళుండాలే, ఏళ్ళుండాలే. వినవయ్య తమ్ముడా, నాయి తమ్ముడా, సిన్ని తమ్ముడా.
బీరప్ప పెళ్ళి లేకుంటా చూడు లేకుంటా చూడు. అయ్యో అట్లంటే వింది తమ్మి, నువ్వు పెళ్లి చేసుకోవాలి, కొడుకులు బిడ్డలతో సల్లగుండాలి, మీ బావకు బట్టలు నాకు కట్న కానుకలు పెట్టాలి, అప్పుడే కదా మాకు నిమ్మలమయ్యేది. ఓరి దేవుడు దేవుడు దేవుడు, ఇవన్నీ చూసుకుంటా కూసుంటే లోకంలో ఎందరికి పెళ్ళి అవుతుందక్క? అసలు నాకు పెళ్ళి అవుతుందంటవా? నవ్వులాటగా తమ్మి, ఆడదానికి చెడు లక్షణాలుంటే ఎన్ని బాధలుంటాయో చెబుతా విను. చెప్పక్క. తమ్మి బీరయ్య ఆ. తుప్పురెంటికల పిల్లని చేసుకుంటే దాంతో ఎప్పుడు జిగడమే అవుతుంది. అక్క తుప్పిరెండుకల పిల్లని చేసుకుంటే అట్లా అవుతుంది. ఇక మరి నెత్తిన మాలున్న పిల్లని చేసుకుంటే ఏమైంది అక్క? నెత్తిన మాడుంటే దువ్వన వెట్టి దువ్వరాదు, కొప్పే రాదు, బరువెత్తుకోరాదు. ఇక పాపెట్ల చూడున్నదాన్ని చేసుకుంటే? ఇక పాపిట్ల సుడున్నదాన్ని చేసుకుంటే తమ్మి అది వస్తొత్తనే మామని మింగి నీళ్లు తాగుతుంది. ఇక బొలిసిగున్నది ఇంత పొడుగు సగురం వేస్తుంది. ఎప్పుడన్నా మొగనికి కోపం వచ్చి జుట్టు పట్టుకుని కొట్టబోతే నా సామిరంగా పుసుక్కున్న సగురం ఊడొస్తుంది. అది మందిళ్ళకి పోయి కొట్టక ముందే మొత్తుకుంటది. బాగున్నదక్క. మరి పెడసన సుడున్నదాన్ని చేసుకుంటే? ఇక పెడసన సుడున్నది వచ్చిన వారంలోనే పెద్ద బావని మింగేస్తుంది. కనుబొమ్మలు కలిసిన దాన్ని చేసుకుంటే వినవా తమ్ముడా? వింటున్నాక్క. చేసుకున్న మొగుడు అట్లుండగానే ఇంకొకరితో మారమానం పోతుంది. వామ్మో. ఇక కంట్ల మేలు ఉండదాన్ని చేసుకుంటే తమ్మి అది పొద్దుగా లేసి ఆకలి ఉడిసి సాంపు చల్లి పొయ్యి కింద మంట పెట్టి పొయ్యి మీద ఎసరు పెట్టి ఎవరెవరు ఎట్లా పోతున్నారని 3 బాట్ల కాడికి వచ్చి నిలబడి చూస్తుంది. ఇక సూర్యకిరణాలు దలగంగానే తమ్మి కంట్లకెళ్ళి నీళ్లు గారుతాయి. నీళ్లు గారుతుంటే కన్ను ఇట్లా అట్లా ఇట్లా అట్లా ఇట్లా అట్లా కొడుతుంటది. అది చూసి అక్కడున్న పోరగాళ్ళ పొట్టెగాళ్ళంతా ఇది నన్నే చూసి కన్ను కొట్టింది అనుకుంటారు. నీళ్లు దాగరు, నిద్రపోరు, సున్నంల పుల్ల లెక్క సన్నగా అవుతారు. అబ్బో అదో పెద్ద కథ. మరి ఇక తమ్మి బుర్ర ముక్కు నడ్డికున్న దాన్ని చేసుకుంటే అది లేస్తేనే కోటోనింటికి పోయి పోగా కొనుక్కొని ఇంత గోడ సున్నం గీక్కొని సర్రున ముక్కులకి ఎక్కించి ఎడమ చేతి కింద ఎవరన్నా ఉండని ఆళ్ళ మీదకి శివుడంతా చీదేస్తుంది. ఇక కొంగు అది కాకుండా షింగు అది కాకుండా పందిరి గుంజలు పాత గోడలని పాడు పగ్గని చేస్తుంది. వద్దక్క. ఇక మరి ఎత్తు పనులు అని చేసుకుంటే ఏమైందక్క? ఇక ఎత్తు పనులు ఉన్నదాన్ని చేసుకుంటే తమ్మి అది మాట్లాడినప్పుడల్లా మొగని ముఖం మీదనే తుమ్పిలు పడతాయి. ఇక వానికి ముఖం కడుక్కోకున్నా సరే తుప్పిలు పడ్డానికి తువ్వాలతో తుడుచుకుంటే అయిపోయా. అక్క మరి ఇక నాలుక మీద మచ్చుంటే? ఇక నాలుకన మచ్చున్నది అయితే నీ కడుపు గాల అంటే నిజంగానే కడుపు గాలి తీరుతుంది. ఇక దొడ్డు పెదవులు ఉన్నదాన్ని చేసుకుంటే అది మొగని కంచంలో అన్నం పెడుతుంటే అన్నం కంటే ముందే దాని సొల్లుతోని కంచం నిండిపోతుంది. ఇక వానికి పులుసు లేకున్నా సరే. ఇక తమ్మి అడ్డజీలలు ఉన్నది గాజులేసుకొని పోయిందనుకో, ఓ ఇక మా నాన్న దాని చేతికి గాజులు ఎక్కాయి. 4 గాజులు ఎక్కితే 40 గాజులు వలుగుతాయి. పలిగిన గాజులకు 10 రూపాయలు అయితే ఎక్కిన గాజులకు పావుల పడేసిపోతుంది. అబ్బో గొప్ప అదృష్టవంతురాలు. మరి దెబ్బల సుడున్నదాన్ని చేసుకుంటే ఏమైందక్క? ఇక దెబ్బల సుడున్నదాన్ని ఎప్పుడు గుద్దుతూనే ఉండాలి. ఓ రోజు పనుండి గుద్దడు. గుద్దకపోతే తమ్మి వాడకట్లున్న ఆలీలతోని అమ్మలక్కలతోని పంచాయతీ పెట్టుకుంటది. అబ్బో ఇది కూడా బాగానే ఉందక్క. ఇక మరి అంటు కడుపుంటే? ఇక అంటుడు కడుపున్న దాన్ని చేసుకుంటే తమ్మి తిన్నప్పుడల్లా ఇంత తింటది, తిననట్టే ఉంటది. ఇక అత్తని మొగని బదనా చేస్తుంది. బొడ్డున సుడుంటే పిల్లలు పుట్టారు. తొట్టి కడుపున్న దాన్ని చేసుకుంటే మొగని కన్నెప్పుడు దాని కడుపు మీదనే ఉంటది. ఎందుకక్క? ఇక అత్తగారు ఎప్పుడు వస్తారో అప్పాలు ఎప్పుడు తెస్తారో, అత్తగారు ఎప్పుడు వస్తారో అప్పాలు ఎప్పుడు తెస్తారో ఎదురు చూసుకుంటా కొడుకో బిడ్డనో ఉడతారని మురుస్తుంటాడు. 9 నెలలేంది, 9 ఏళ్ళైనా అది నీళ్ళాడదు. ఇక తమ్మి తాకుడుగాలున్నదైతే మొగనికి అన్నం వేయబోయి కాలు తలిగి అన్నం కూర మొగిరి ముఖం మీదనే ఇసిరి కొడుతుంది. ఇక ఎదురు పిక్కలుంటే పిల్లలు గారు. ఇక తమ్మి గుడ్డెలుగు పాదం ఉన్నది ఆకిట్లా అడుగు పెట్టిందంటే ఎంత మంచి సంసారమైన మట్టి కొట్టుకపోతుంది. ఇక అరికాలు చూడుంటే ఎప్పుడు మందిండ్ల పొంటే తిరిగేస్తుంది. ఎప్పుడు దానికి తిరుగుడు రోగమే. ఇక అందుకే తమ్మి ఇటువంటి చెడు లక్షణాలు లేని మంచి మర్దల్ని చూసి లగ్గమాడు, బతుకంతా నిమ్మలంగా ఉండు. ఓ ఎక్కరేనుక నామే నమరదల్లు 7 మేడల్ల ఎండి మేడల్లున్నా వాళ్ళల్లో నా మంచి లక్షణాలుంటేనే చూసుకొని నేను లగ్గమాడుకుంటా. సరే గాని తమ్ముడా, నువ్వు పోయి కాంచల మరి కాన్నే ఉండు, వాళ్ళని తీసుకొని వస్తాను. వాళ్ళొచ్చేదాకా నువ్వు ఎక్కడికి పోకు. నేను పోయి నీ మర్దన్లకు ఎరుక చెప్పి గుండంలో స్నానం చేయమని చెప్తా. వాళ్ళు ఆ గుండంలో స్నానం చేసేటప్పుడు ఈ వరసోక్రాలు అన్నీ గమనించి నీకు నచ్చిన పిల్లను పెళ్లి చేసుకో తమ్మి. ఎరుకోయం
చెబుతా, లేనిది లేనట్టు చెబుతా, నిన్న జరిగింది చెబుతా, నేడు జరుగుతున్నది చెబుతా, రేపు జరగబోయేది చెబుతా, ఎరుకో యమ్మ ఎరుక. ఓ ఎరుకలమ్మ ఇలా రామ్మా. ఓ ముద్దు గుమ్మల్లారా, అందరికందరు పెళ్ళీడు కచ్చిండ్రు, అయినా మీకు పెళ్ళెందుకైతలేదో తెలుసా? మీ మీద దోషమున్నదే తల్లి. ఆ దోషం పోయి మీకు మంచి మొగుళ్ళు రావాలంటే మీ తాత దోడిచ్చిన కల్కి సిందోలి గుండంలో తానమాడాలే తల్లి, లేకుంటే మీ దోషం తొలగిపోదే తల్లి. ఈ ఎరుకల సాని చెప్పింది జరిగి తీరుతుందే ముద్దు గుమ్మల్లారా, ఎరుకో యమ్మ ఎరుక. బిడ్డలారా, వేళగాని వేళ అందరూ ఇలా వచ్చిండ్రేందమ్మా? నాన్నగారు, మా ఏడుగురికి దోషమున్నదని ఎరుకల సాని చెప్పింది. దోషమా మీకా? అవును నాన్నగారు, కాంచాల మర్రికడ మా తాత తవ్విచ్చిన కల్కి సిందోలి గుండం ఉందట కదా, అందులో స్నానం చేస్తే మా దోషం పోతుందట. అమ్మో, ఆ గుండం కాడికా? వద్దమ్మా, అక్కడ పెద్ద పులులుంటాయి, ఎక్కి సవారి కొడతాం నాన్న. గుడ్డేలుగులుంటాయి, కొరకాసులు పట్టుకొని పోతాం, జర్రిపోతులుంటాయమ్మా, జంజనాలేసుకుంటాం, తాసుపాములొస్తే తలకి కిరీటంగా పెట్టుకుంటాం, తుట్టె పురుగులొస్తే మట్టలెక్క చుట్టుకుంటాం. అది కాదు బిడ్డలారా, కాంచాల మరి కాడ జిట్టపులి కంటే జిత్తుల మారోడు నీ బావ బీరప్పుంటాడు. బావా బీరప్ప మా కళ్ళ పడితే ఏడు పిడికిల్లా ముష్కేను బట్టి నవ్వుకుంటాని కళ్ళల్ల గుప్పి, నవ్వుకుంటాని కళ్ళల్ల గుప్పి, నవ్వుకుంటాని కళ్ళల్ల గుప్పి, గిప్ప గిప్పాని వంగ వెట్టి గుద్ది జుట్టు పట్టుకొని గిరగిర తిప్పి బండకేసి మా బావను గొట్టి, బండకేసి మా బావను గొట్టి, బండకేసి మా బావను గొట్టి, తలపండు గోసుకొని తెస్తావయ్యో ఓరయ్యో మమ్ము గన్నా తండ్రి, తాతల నాటి పగదీర్చుకుంటాం మమ్మల్ని నువ్వు బాపాకు తండ్రి. భలే భలే, బాహుబాహు. ఆహా, బిడ్డలంటే బిడ్డలు, ఈ తండ్రికి తగ్గ బిడ్డలమ్మా మీరు. ఎల్లిరండ్రమ్మా. ఏడుగురు మరదన్లొచ్చి గుండంలోకి దిగగా ముందే వీరప్ప గుండంలో దిగి ఒక మూలన కాపే కాయగా తన మరదల్లొచ్చి గుండములో దిగి తానాలాడుతూ ఉంటే వరసోక్రాలున్నదవరికని వీరప్ప పరిశీలించి చిన్న మరదలు కామారతిపై మనసు పడ్డాడు. వంకలేదని బీరప్ప ప్రేమను పెంచుకున్నాడు. స్నానమాడే కామారతిని ఏయ్, ఎవరు నువ్వు? స్నానం చేస్తుంటే చూస్తున్నావు? నేనెవరో చెప్తా గాని అసలు నువ్వెవరో చెప్పరా అదే పిల్ల? నేనెవరో చెప్తే తట్టుకునేంత దమ్ముందా? నా దమ్ము సంగతి ముందు ముందు నీకే తెలుస్తుంది గాని నువ్వెవరో చెప్పరా అదే పిల్ల? ఏయ్ పిల్లంటవేంది? నేనేమన్నా నీకు మరదల్నా? మరదలివో మాయలాడివో చెప్తే కదా తెలిసేది. నేను నాగులకొండ నేలే నలభూపతి గావురాల చిన్న బిడ్డని. ఓహో, నాగులకొండ నలభూపతి బిడ్డవా? అయితే వరుస కలిసిందానివే. ఏయ్ వరసా గిరసా అంటావేంది? స్నానానికి వచ్చిన దానితో సరసమాడాలని చూస్తున్నావు, నీకు సిగ్గులేదా? సిగ్గెందుకు మరదలా? నీ అయ్య నాకు మేనమామైతడు. ఆయన తోడబుట్టిన ఒక్కగానొక్క చెల్లెలు సూరమ్మ కొడుకును నేను. సరసమాడితే తప్పేంది పిల్ల? నువ్వు సయ్యంటే నిన్ను పెళ్లి చేసుకోనీకొచ్చినా. పెండ్ల నిన్న? మజబంత లెక్క నువ్వున్నవయ్యో నువ్వున్నవయ్యో, మాణిక్యమోలే నేనుంటినయ్యో నేనుంటినయ్యో, అరే అంబట్లో తిడ్డోలే నువ్వుంటావయ్యో నువ్వున్నవయ్యో, అను పిల్ల అను. అందాల బొమ్మోలే నేనుంటినయ్యో నేనుంటినయ్యో, బాగున్నావు. సిట్టున పిట్టోలే నువ్వున్నవయ్యో నువ్వున్నవయ్యో, మరి నువ్వు చేసిన బొమ్మోలే నేనుంటినయ్యో నేనుంటినయ్యో, గుడి మీద కొంగోలే నువ్వే ఉంటే నువ్వే ఉంటే, గుళ్ళో లింగమల్ల నేనుంటినయ్యో నేనుంటినయ్యో, తొంగోని ముఖమోలే నువ్వే ఉంటే నువ్వే ఉంటే,
సాని బిడ్డోలే నేనుంటినయ్యో ఓ పిల్ల, నువ్వెట్లున్నావు నేనెట్లున్నావు అనే కథ పక్కకు పెట్టు. బావ బీరప్పకు నువ్వు నచ్చినవు. తప్పకుండా నన్ను పెళ్లి చేసుకొని తీరాల్సిందే. ఈ పొద్దు నేను వదిలిపెట్టేదే లేదు. బావా అది కాదు బావా. ఇప్పటికిప్పుడు పెళ్ళంటే ఎట్లా చెప్పు? మాట వరుస కన్నా గాని నీ అందానికి వంకబెట్టేదుందా బావా? మా అమ్మాయిలకు నేను గావురాల చిన్న బిడ్డను. వాళ్ళు నాకు రోజూ ఇచ్చిన పైకమంతా 7 సర్వల్లో పోసి పందిరి గుజల కింద దాపెట్టిన. 3 గడియలు నన్ను ఇడిసిపెట్టినవంటే ఇంటికి పోయి ఆ పైకమంతా తీసుకొస్తా. అప్పుడు పెళ్లి చేసుకుందాం బావా. బాగానే చెప్తున్నావు గాని నీ మాటలు నమ్మొచ్చంటావా? నీ మీదొట్టు బావా, నన్ను నమ్ము. అని అదిగిచ్చి బుదిగిచ్చి పట్టపగలే బీరయ్యకు సుక్కలు చూయించి వెళ్ళిపోయి తండ్రికి అన్ని విషయాలు చెప్పింది కామరతి. నలభూపతి భయపడి ఒంటి స్తంభం మేడలో కామరతిని దాపెడతాడు. ఎంతకు కామరతి రాకపోయేసరికి అరచేతిలో అంజనమేసుకొని అన్ని సంగతులు తెలుసుకొని ఏమి చెయ్యాలో అర్థంగాక శివుణ్ణి దలుసుకున్నాడు. శివుడు ప్రత్యక్షమై ముత్యమంతా ఆడదాని కోసము 32 ఏషాలు గట్టక దప్పదు అనంగానే గారడోని ఏషము గట్టుకున్నాడు వీరుడు బీరయ్యా. అరే అక్కడ చూడే కత్తెరాజు పాలు పెంచుకున్న పోరడే కళ్ళకు కాటుక పెట్టుకుంటున్నడే అడ్డకి తలాలుంగి చుట్టుకొని ఉన్నడే ఎర్రాటి రిబ్బెన కట్టుకుంటున్నడే గరడి గరడి బలె గారడల్ల పిల్లడే వీరప్పగా హరణి చెయ్యబోతున్నడే గారడి గారడి బలె గారడల్ల పిల్లడే వీరప్ప గారడి చెయ్యబోతున్నడే. బీరయ్య పూరను ఊదుతూ ఉన్నడే ఆ కోడే నాగు ఆడుతూ ఉన్నడే కట్టెలతో కమాలు చేస్తూ ఉన్నడే తారాల గమ్మత్తు ఇస్తూ ఉన్నడే గారడి గారడి బలె గారడల్ల పిల్లడే దేవుడు వీరప్ప గారడి చేస్తున్నడే గారడి గారడి బలె గారడల్ల పిల్లడే దేవుడు వీరప్ప గారడి చేస్తున్నడే. సిలుక బొమ్మతోని చిత్రం చూపించనే మామిడి పీసును పుష్కరోణ మాతనే మంచి నీళ్లు చల్లనే మాయలన్న చేసనే మాడికాయలున్నా చెట్టులు ముట్టించనే గారడి గారడి బలె గారడల్ల పిల్లడే దేవుడు వీరప్ప గారడి చేస్తున్నడే గారడి గారడి బలె గారడల్ల పిల్లడే దేవుడు వీరప్ప గారడి చేస్తున్నడే. ఓరోరి గారడోడా మెచ్చారురా నిన్ను ఎటువంటి విద్యాలైతే నేనేడ చూడలేదు నా మనసునైతే నువ్వు నింపివేసినావు. నువ్వు గోరుకుంటే సగము రాజ్యాన్నిస్తా 5 మెట్ల బాయి 50 ఎకరాలిస్తా పంచ కళ్యాణి ఇస్తా పచ్చాల పల్లకిస్తా నీకేది కావాలో కోరుకుంటే నేను కాదనకుండా ఇచ్చి పంపిస్తా. నీకేది కావాలో కోరుకుంటే నేను కాదనకుండా ఇచ్చి పంపిస్తా. గారాడోని నేను ఓ రాజా నాకు గవ్వన్ని ఎందుకు మహారాజా అంతగా నీకి బుద్ధైతే నేను అడిగింది చేస్తావా మహారాజా. తప్పకుండా చేస్తాను. ఏం చేయమంటావు? పచ్చల పల్లకిలో నన్ను కూసోబెట్టి మీ పట్నం చుట్టూ ఒకసారి తిప్పి తూర్పు దిక్కునున్న ఈరమల్ల గుల్లకాడ దించిపి మహారాజా. ఓస్ ఇంతేనా? ఎవరక్కడ? మీరు వెంటనే వెళ్ళి పల్లకిని తీసుకుని 7 బోయిల్ని రమ్మనండి. అని వెళ్ళంగానే 7 బోయిలు పల్లకిని తీసుకొని కచ్చిర్ల దించుతారు.
వీరప్ప వెళ్ళి ఆ పల్లకిల కూసుంటాడు. రాజు సైగ జయ్యంగానే 7 బోయిలు ఆ పల్లకిని లేపబోతుంటే అది ఎంతకు లేవదు. బోయిలంత ప్రయత్నించినా ఆ పల్లకి లేవకపోయేసరికి ఆశ్చర్యంతో నోరెల్లబెట్టిండు ఆ నలభూపతి. హా? ఏమిటి మాయ? 7 బోయిలు ఒక్క మనిషిని పల్లకిని లేపలేకపోతున్నారే. మహారాజా, ఈ పల్లకి లేవాలంటే ఏం చెయ్యాలో చెప్పమంటారా? ఏం చేయమంటావు? మీ కొడుకు శుక్రాచార్యుడు నా కావడి భుజానేసుకొని నా చెప్పులు నెత్తిలో పెట్టుకొని ముందట నడుస్తుంటే మీ 7 బిడ్డలు మంగళహారతులు పట్టుకొని ఆయన వెనుక నడుస్తుంటే ఈ బోయిలతో కలిసి మహారాణి గారు మీరు ఈ పల్లకి నెత్తితే లేస్తుంది. ఏం మాట్లాడుతున్నావో తెలుసా నీకు? నాగులకొండ మహారాజుని నేను నీ పల్లకి మొయ్యాలనా? అది ఎన్నటికీ జరగని పని. కావాలంటే ఇంకా 100 మంది బోయిల్ని పిలిపిస్తాను. మహారాజా, 1000 మంది బోయిలొచ్చినా ఈ పల్లకి లేవదు మహారాజా. ఇచ్చిన మాట తప్పానని ఒప్పుకోండి, నేను ఇప్పుడే వెళ్ళిపోతా. ఆ? నువ్వన్నట్టే చేస్తాం. కానీ నా చిన్న బిడ్డ ఒంటి స్తంభం మేడలో ఉంది. ఆమె రాలేదు. 6 బిడ్డలతోనే హారతులు పట్టిస్తా. ముత్యాల పల్లకిలోన వీరప్ప ఊరేగుకుంటూ అత్తమామలు పల్లకి మొయ్యగా చూసుకుంటూ మురుస్తూ ఉండు. 6 తన మర్దన్లైతే ఆరతులే పట్టుకోగా వీరప్ప బామ్మరిదేమో తన చెప్పులు ఎత్తుకు నడవగా పట్నమంతొకసారి దిప్పి తీరమల్లా గుళ్ళా కాడ తన పల్లకి కిందికి దించి అందరూ వెళ్ళిపోగానే వీరప్ప గర్వంతోని నవ్వుకున్నాడు. ఒంటి స్తంభం మేడ కాడికి చేరుకున్నాడు. కామరతిని తన గొంగడిలో ఎత్తుకొని వీరప్ప అడవిల మంద కాడికొచ్చిండు. వీరప్ప అడవిల మంద కాడికొచ్చిండు. కథలు వడకమ్ము ఓ కామరతి ఓ కామరతి, మంగళారము నాడు వస్తానని చెప్పి మాయ చేస్తీవి. కథలు వడకమ్ము ఓ కామరతి ఓ కామరతి, మంగళారము నాడు వస్తానని చెప్పి మాయ చేస్తీవి. మాయ మర్మాలంటే తెలువని దాన్ని, మోసాలు గీసాలు నేర్వని దాన్ని. మంగళారం నాడే వద్దామని నేను బయలెల్లుతుంటే మంగళారం పోతే మంటల్లో పడ్డట్టు అయితదన్నరే. ఎంత జిత్తుల మారి ఓ కామరతి ఓ కామరతి, బుధవారం అన్నా రాకుంట నువ్వు ఇంట్లో ఉంటివి. ఎంత జిత్తుల మారి వే కామరతి ఓ కామరతి, బుధవారం అన్నా రాకుంట నువ్వు ఇంట్లో వంటివి. అంత శెట్టగాన్ని గాను బావయ్యా, ఎంతైనా నీవేన మరదల్ని నేను. నీ మీద బెంగతో బుధవారం అన్నా వద్దామనుకుంటే బుధవారము గొర్రె పుట్టిన దినమని పోవద్దన్నారు. నీ మీద బెంగతో బుధవారం అన్నా వద్దామనుకుంటే బుధవారము గొర్రె పుట్టిన దినమని పోవద్దన్నారు. ఓ సుప్పనాతి, బుధవారం అట్లయితే బేస్తారమన్నా రాలేదెందుకే? ఓ సుప్పనాతి, బుధవారం అట్లయితే బేస్తారమన్నా రాలేదెందుకే? బేస్తారమంటే పెరికి దినమంటూ అమ్మలక్కలు కవ్వగడ్డముచ్చి నన్ను ఆపిండ్రు, నేనేమి చేదు. బేస్తారమంటే పెరికి దినమంటూ అమ్మలక్కలు కవ్వగడ్డముచ్చి నన్ను ఆపిండ్రు, నేనేమి చేదు. బేస్తారము మంచి దినము కాకుంటే శుక్రారమేడ ఉన్నావే పిల్ల. బేస్తారము మంచి దినము కాకుంటే శుక్రారమేడ ఉన్నావే పిల్ల. శుక్రారమింటి ఆడి విల్ల గడప దాటొద్దంటూ పట్టి వట్టి నన్ను కట్టి పడేసి రానియలేదు. శుక్రారమింటి ఆడి విల్ల గడప దాటొద్దంటూ
శనివారం అన్నా రాలేదు ఎందే ఆదివారము నాడు ఎవ్వలా పిండ్రే పిల్ల శనివారము నాడు రాలేదు ఎందే ఆదివారము నాడు ఎవ్వలా పిండ్రే శనివారము నా పానమైతేను సాతగాలేదు ఆదివారం నాడు పడమట దిక్కు పోవద్దన్నారు శనివారము నా పానమైతేను సాతగాలేదు ఆదివారం నాడు పడమట దిక్కు పోవద్దన్నారు ఏమిరా బీరా ఎవరిగా పోరి చూడడానికి అచ్చం చున్ను ముక్కలెక్కుంది నా మేనమామ బిడ్డ కామరతన్నా పోరి మీకా నాకా పానానికి తెగించి నేను తెచ్చుకున్నా నీకెట్లిస్తనే నీకు వరుస కాదు మాంకాలి మనకి ఏమైతుందిరా అక్క అవుతుంది మాంకాలి మన ఇద్దరికి అక్క అయినప్పుడు ఈ పోరి కూడా మన ఇద్దరికి పెన్నైపోతుంది కదా గొర్రెలు పట్టి మంచుకోమా ఏదున్నా లెక్క లెక్కనే ఉండాలి చెరిసగం పాలు పెట్టాలి పెద్దోని చెప్తున్నా ఇను ఆ పోరి నెత్తి దానికెళ్ళి నడుము దాకా నువ్వు చూసుకో నడుము నేను చూసుకుంటా చిచ్చి ఏం మాట్లాడినా ఇది మరదలంటే బిడ్డతోటి సమానం కళ్ళు పోతాయన్నా నువ్వు తొందరగా ఉజ్జయినికి వెళ్ళి లగ్గం చేసుకునికి బీరయ్య పిల్లని తెచ్చుకుండని అక్క మాంకాలని తీసుకొనిరా అంతేగాని పాలైతే మంచనంటావు అక్క సరే తమ్ముడు అయిపోయినా ఏం చేస్తాం అనుకుంటా పోగన్న యాది మరిచి మందలోన వండుకోగా గండురామ చిలుకను పిలిచి బీరయ్య పెళ్లి కబురు పంపంగా ముగ్గురు మూర్తులు ముగ్గురు తల్లులు నారదుడు మర్రి తానికి వచ్చి బీరప్పకు ఆ కామరాతికి పెళ్లి ముస్తాబులు ఎన్నో చేసి మర్రి కిందనే ముత్యాల పందిరి వేయించినారమ్మో ముగ్గురు మూర్తులు ఆ ముగ్గురు తల్లులు లగ్గం జరిగే గడియ కోసమై ఎదురు చూస్తున్నామ్మో ముగ్గురు మూర్తులు ఆ ముగ్గురు తల్లులు బీరయ్య ముహూర్తం సమీపిస్తుంది ఇంకెందుకు ఆలస్యం అక్క మాంకాలి కోసం ఎదురు చూస్తున్నానయ్యా చూడు నాయన ఈ ముహూర్తం దాటితే మళ్ళీ 12 ఏళ్ల వరకు నీకు లగ్గబలము లేదు వచ్చే మాంకాలి ఎట్లాగూ వస్తుంది నువ్వు కానీ నీ పెళ్లి పెటాకులు గారు నీ పెళ్ళం ఉండవయ్యా సల్లగుంట పెళ్లి మళ్ళా చేసుకోవచ్చు కానీ దొంగలు వచ్చి మందని మలుపుకపోతాండ్రు ఎల్లవు రారా బీర్గా బీరయ్య ఈ లగ్గబలం దాటితే 12 ఏళ్ళు ఆగాలి సుమా సరే పెద్దలారా ముహూర్తం దాటకుండా పెళ్లి చేసుకోవడం ఎంత అవసరమో నా 1,00,000 మందును కాపాడడం కూడా నాకు అంతే అవసరం అందుకని ఇదిగో నా కత్తికి బాసింగం కట్టి లగ్గం జరిపించండి నేను ఇప్పుడే వస్తా అలా వెళ్ళిన బీరప్ప మందను మలుపుకపోతున్నా దొంగల్ని తరిమి కొట్టి బోగన్నను బెదిరించి అక్క మాంకాలి తానికి వంపితాను కాంచాల మర్రి కాడికెళ్తుంటే ఉజ్జయినికి వెళ్ళి అక్క మాంకాల్ని కలుసుకుంటాడు అన్న బోగన్నా ఏంది బోగన్నా ఎందుకిట్లొచ్చావు 1,00,000 మంద సల్లంగా ఉందా లేక నీకేదన్నా బాధ వచ్చిందా నువ్వుండగా నాకేమి బాధక్క నీ నీడలో ఏ లోటు లేదక్క నిన్ను తీసుకపోను నేనొచ్చినానక్క ఇందాకే బీరప్ప వచ్చిండు మేన మరుదల్ని ఎంట తెచ్చిండు మర్రి కాడాలగ్గ మాడిండు నిన్ను వెంట పెట్టుకొని రమ్మండు బీరప్పకు లగ్గమైందా ఎంత పని చేతి వీరో ఓ వీరో నేనేడబోదు ఏమి చేద్దు నా వీరా ఆశలెన్న పెట్టుకుంటే నీ వీదో నన్నాగమే చేతి వీరో
ఇప్పుడు ఏమైందని ఆ? ఓ ఓ అని నీ ఏడుపు నువ్వే ఏడబడుతీవి. ఇంకేం కావాలరా? నాకు తెలియకుండా బీరప్ప పెళ్లి చేసుకుండు. ఏహ పెళ్ళి అయిందన్ననా? పెళ్ళి అయిందన్ననా? నేను ఇప్పుడు పెళ్ళి చేసుకుంటాడట అన్న గంతే. అరే నువ్వేమైందో సరిగా చెప్పునా? అయ్యో అక్క ఇక చెప్తిను. బీరప్ప పెళ్లి కాలే, కత్తికి బాషింగం కట్టి పెళ్లి చేసిరు గంతే. ఎందరున్నా గాని ఎవ్వరూ లేకుండా ఆలగ్గమైనా ఎట్లా జరిగింది? పెళ్లి పెద్ద లెక్క ఎవ్వలన్నొచ్చిండ్రా, 4 అక్షింతలు ఎవ్వలన్నేసిండ్రా. ఎవ్వలెందుకు లేరు అక్క మాంకాలి, రావలసినోళ్ళంతా అందరొచ్చిండ్రు. మెడల పాములేసుకున్నాయినొచ్చిండు, 4 చేతులున్నాయినొచ్చిండు. 4 తలలున్నాయినతోటి చిరుతలు కొడుతూ సాములోరొచ్చిండు. ముత్తైదులాగా 3 తల్లులు పెళ్లి పెద్దలై నిలబడిపోగా బీరప్పనైతే లగ్గమానిండు. ఓహో, మెడలో పాములున్నాయనంటే శివుడు, 4 చేతులున్నాయంటే నారాయణుడు, 4 తలలున్నాయంటే బ్రహ్మదేవుడు, చిరుతలు కొట్టుకుంటూ వచ్చినాయన అంటే నారదుడు, 3 ముత్తైదువులు అంటే లక్ష్మీ, సరస్వతి, పార్వతి. అంటే ఇందరిని గుర్తుపెట్టుకుని వాడు నన్ను మర్చిపోయాడా? అని పట్టరాని ఆవేశంతో అక్కమాంకాలి బోగన్నను వెంట పెట్టుకొని ఉజ్జయిని పట్టణాన్ని వదిలిపెట్టి కాంచాల మర్రి కాడికొస్తుంది. పెళ్లి జరిపించి త్రిమూర్తులు 3 తల్లులు నారదుడు అప్పటికే వెళ్ళిపోతారు. అక్కమాంకాల్ని చూసి దంపతులిద్దరూ ఆశీస్సుల కోసము కాళ్ళు మొక్కబోతుంటే ఈసడించుకుంటూ వెనక్కి జరిగింది ఆ అక్కమాంకాలి. ఎందుకింత మోసం చేస్తివిరా? ఓ బీరా, నన్ను ఎంత సిన్న సూపే చూస్తివిరా. ఎన్ని కలలు నేనే గంటినిరా, నిన్ను చూసుకుంటూ ఎంతగానో మురిసిపోతినిరా. శరతమ్మి భుజం మీద నిన్ను మోసి భుజం కాయగా శరతమ్మి, కన్న తల్లి తీరుగనే నిన్ను నేను సాదుకుంటి, కాని దాన్ని నన్నే చేస్తివిరో. నాకు చెప్పకుండా ఈ పెళ్లి చేసుకున్నందుకు, నన్నింత చిన్నబుచ్చినందుకు, రాబోయే కాలంలో మన భక్తులు నీ పండగను ఎంత ఘనంగా చేసినా తెల్లవారే నీ గుడి చిన్నబోతుంది, కొంగలు తొక్కిన మర్రిలాగా అవుతుంది, కళ తప్పుతుంది. ఇదే ఈ అక్కమాంకాలి శాపం. అలా అనంగానే నిజము తెలిసి అక్కమాంకాలి శాంతించి ఆ దంపతులిద్దరికి నాగవెల్లి జరిపించి ఇంటికి తీసుకుపోయింది. 3 రాత్రులు గడిచినాక బీరయ్యను మందకాడికి పంపించి కామారతికి పనులు నేర్పిస్తుంటుంది అక్కమాంకాలి.
కామరతి, కామరతి. చూడమ్మా కామరతి, ఆడపిల్ల అమ్మగారింటి కాడ ఎట్లా ఉన్నా ఏమీ కాదు గాని అత్తగారింటికొస్తే అన్ని పద్ధతులు పనులు నేర్చుకోవాలమ్మా. పుట్టింట్లో నువ్వు మహారాజుకు బిడ్డవైనా మెట్టింట్లో నువ్వు బీరయ్య భార్యవి. ఇంటి పనులతోటి కులం పనులు కూడా నేర్చుకోవాలి. ఆయురారోగ్యాలను, బుద్ధిని, బలాన్ని ఈ మానవకోటికి మనం అందించాలి. ప్రతిరోజు మన 1,00,000 గొర్రెలమంద నుంచి చక్కగా పాలు పిండుకోవాలి. ఆ పాలు ఈ ప్రజలకు ఎన్నో విధాలుగా ఉపయోగపడతాయి. ఆ పాలను తోడేస్తే పెరుగైతుంది. దానివల్ల ఎన్నో లాభాలున్నాయి. అదే పెరుగును చిలికితే సల్లైతుంది. అది జనాలకు ఉపయోగపడుతుంది. ఆ సల్లను చిలికితే వెన్నొస్తుంది. ఆ వెన్న కూడా ఎంతో ఉపకారం చేస్తుంది. చివరికి ఆ వెన్నను కాస్తే నెయ్యిగా మారుతుంది. దానివల్ల మనుషుల బుద్ధి వికసిస్తుంది. మన కులవృత్తిని మనం చక్కగా నెరవేర్చుకుంటే ప్రజలకు ఎంతో మేలు చేసిన వాళ్ళమవుతాము. అలాగే వదినమ్మా, నువ్వు దగ్గరుండి నేర్పించే ఏ పనినైనా నేర్చుకుంటాను. చెప్పంగనే మాట ఇన్నదని కామారతికి పనులెన్నో నేర్పుతున్నది అక్కమాంకాలి. చెప్పంగనే మాట ఇన్నదని కామారతికి పనులెన్నో నేర్పుతున్నది అక్కమాంకాలి. పనులెన్నో నేర్పుతున్నది అక్కమాంకాలి. ఆకిలుకి అలుకు జల్లి ఇంటి పనులెన్నో నేర్పే సల్లజిలికి ఎన్నను తీసే ఎన్నగాచి నెయ్యిని తీసే కుల పొల్ల పనులను ఎన్నో కన్న తల్లై నేర్పిస్తుంటే వదినెలో తన తల్లిని చూస్తూ కామరాతి ఓపికతో పనులను అన్నీ నేర్చుకుంటుంది. ఓపికతో పనులను అన్నీ నేర్చుకుంటుంది. తన తమ్ముణ్ణి పెంచి పెద్ద చేసి మంచి బుద్ధుల్ని నేర్పించి ప్రయోజకుణ్ణి చేయటమే కాకుండా తన మరదలికి కూడా దగ్గరుండి అన్ని పనులు నేర్పించానని తృప్తి పడుతుంది అక్కమాంకాళి. ఇక ఈ జన్మకు ఈ అదృష్టం చాలనుకొని తన అవతారాన్ని ముగించాలనుకొని దూరం నుంచే ఆ దంపతుల్ని దీవించి ఇంట్లోంచి బయటికెళ్తుంది. అక్కమాంకాళి అక్క కోసం తమ్ముడు బీరప్ప పిచ్చి పట్టినట్టు అందరినీ అడుగుతున్నాడా. ఇల్లు ఇల్లు గాలిస్తున్నాడా. నాకెక్కడుందని వెక్కి వెక్కి ఏడుస్తున్నాడా. పట్నమంతా దేవులాడినా జాడపత్తా దొరకకపోతే పొలి మేరకు చేరుకొని బాయిలల్లా తొంగి చూస్తూ అడవిలోకి ఉరుకుతున్నాడా. తమ్ముడు బీరయ్య ఆగమాగం అయిపోతున్నాడా. చెట్టు కింద కూసున్న మాంకాళి తన తమ్ముడు బీరయ్య వస్తుండని తల్లి తెలుసుకొని
అని బాధను తట్టుకోలేక బీరప్ప కూడా అక్కకు ఎడమ పక్కన నిలబడి ముద్దరాయిలా మారి ఇది చూసి కామరాతి తాను కూడా భర్త ఎడమ పక్కన నిలబడి ముద్దరాయైపోతుంది. కామరాతి అన్నా భోగన్న, విచారించకు. అక్క మాంకాలి, నేను కామరతి మేమందరము ఈ అవతారాన్ని చాలించాము. కురుమగొల్లుళ్లకు మనం కులదేవతలమై వారిని ఎల్లవేళలా కాపాడుకుందాము. నీవు 1,00,000 మందను మన భక్తులకు అప్పగించి కులవృత్తిలో జీవించమని చెప్పి నీవు కూడా ఈ అవతారాన్ని చాలించి మాతో సమానంగా పూజలందుకో. అలా అక్క మాంకాలి బీరప్ప కామరతి వాళ్ళ అవతారాన్ని చాలించి శిలారూపులుగా మారారు. బీరప్ప అన్న భోగన్నకు చెప్పినట్టుగా 1,00,000 గొర్రెల మందను గొల్ల కుర్మొల్లకు అప్పగించి భోగన్న కూడా శిలగా మారిపోయిండు. అప్పటి నుండి అంగరంగ వైభవంగా అయ్యాలం బీరప్పకు 5 ఏళ్లకొక్కసారి కుర్మ గొల్లలంతా పూజలు చేసుకుంటూ పండుగ జరుపుకుంటున్నారమ్మా. ఆ ఉజ్జయిని కొండల్ల మోహినికి శివునికి పుట్టిన మాంకాలి. గొడ్డువతులారెడ్డి ఇంట్లోన గౌరల బిడ్డై పెరిగింది. మాంకాలి కాలు అడగానే గొడ్డువతురెడ్డి ఇల్లాలు. గర్భమునైతే దాల్చింది, అడవిళ్లకు జన్మను ఇచ్చింది. ఆడవిల్ల చంద్రమ్మై అక్క మంకాలితో వెరుగంగా చెల్లే చంద్రమ్మను పానంగా చూసుకున్నాక మంకాలికి మల్లన్న అడవిల్ల కట్నం కింద ఇచ్చిన 7 గొర్రెలని బలసక్కంగా సాది సవరించి 1,00,000 మందను చేసుకొని ఆ మందను గాయ అడవిలకు చెల్ల చంద్రమ్మతో కలిసొచ్చింది. ఆ ఎర్రటి ఎండల్ని ఓపలేక నీడ పట్టు కోసం ఇద్దరు కాంచాల మర్రి కిందికే చేరి ముంతల నీళ్ళైతే దాగి చెట్టు కింద కూసోని వాళ్ళు ముచ్చట్లు ఆడుతుంటే అప్పుడు వాళ్ళకు వినిపించే ఊడల్ల పసిగుడ్డు ఏడుపు తప్పుడు. ఆ సప్పుడినగానే చెట్టు పైకి అక్క చెల్లెళ్ళు చూసిండ్రు. అయోమయంతో అక్క చెల్లెళ్ళు ఒకరిని ఒకరు చూసుకున్నారు. దండాలు దండాలు నా తండ్రి నీకు శివయ్య, నన్నెందుకు రమ్మన్నావో చెప్పు
శివయ్య ఏమాపదచ్చింది నా తండ్రి నీకు శివయ్య నీకేమి నేను చెయ్యాలే చెప్పు శివయ్య ఎన్నడు నేను నీ కళ్ళలోనా శివయ్య ఈ ఆవేదనను చూడలేదయ్యా శివయ్య ఏదైనా సాధించి